మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 8వ తరగతి తెలుగులో గ్రాండ్ టెస్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో చేసినటువంటి గ్రాండ్ టెస్ట్. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి బిట్ చూద్దామండి. విహరణం అనగా అర్థం ఏమిటి? ఏ పక్షి, బి తిరగడం, సి తిరిగి, డి స్పష్టం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. Your countdown start now. ఆన్సర్ ఆప్షన్ బి తిరగడం. విహరణం అంటే తిరగడం అని అర్థం అండి. చాలా ఇంపార్టెంట్ బిట్లేనండి అర్థాలు కూడా. శర్కర అనగా అర్థం ఏమిటి? శర్కర. ఏ పంచదార, బి నెయ్యి, సి పాలు, డి పెరుగు. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఈ కౌంట్డౌన్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుందండి నేను పెట్టుకోవడం, కానీ మీ అందరి కోసం రివిజన్ అవుతుందని నా ఉద్దేశం అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ పంచదార. శర్కర అనగా పంచదార అని అర్థం అండి. చాలా మంచి మంచి అర్థాలు కూడా ఉన్నాయండి. మూడో బిట్ చదువుదామండి. మాధుకరం. మాధుకరం అనగా అర్థం ఏమిటి? ఏ విహారయాత్ర వృత్తి, బి సందర్శన వృత్తి, సి భిక్షాటన వృత్తి, డి పాటలు పాడే వృత్తి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఈ విధంగా ఆన్సర్స్ పెట్టడం వల్ల మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. అదే మా ఉద్దేశం అండి. సో ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ సి భిక్షాటన వృత్తి. భిక్షాటన వృత్తి. మాధుకరం భిక్షాటన వృత్తి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నాలుగో బిట్. కవిత విస్తృత పదము, వికృతి పదం అండి. కవిత వికృతి పదముని తెలపండి. ఏ కవిత, బి కోత, సి కలత, డి కయిత. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి కయిత. కవిత కి వికృతి పదము కయిత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఐదవది. ప్రకృతికి మరో పేరు. ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కదండి. ప్రకృతి అనే పదానికి మరో పేరు ఏంటి? ఏ తద్భవాలు, బి తత్సమాలు, సి తాత్సారం, డి తదైకం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి తత్సమాలు. తత్సమాలు. మరి వికృతికి మరో పేరు తద్భవాలు. వికృతికి మరో పేరు తద్భవాలు. ప్రకృతికి అయితే తత్సమాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆరో బిట్. గంగనిచ్చెడు. గంగనిచ్చెడు విడదీయగా వచ్చు సంధి ఏది? ఏ అత్వసంధి, బి ఇత్వసంధి, సి ఉత్వసంధి, డి సరళాదేశ సంధి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. మరి మీకు ఏమన్నా పలానా టాపిక్ నుంచి వీడియోలు చేయండి అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకోసం చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్వసంధి. గంగను ప్లస్ ఇచ్చాడు. గంగనిచ్చాడు. గంగను నువ్వు అంటే ఊ వచ్చింది కాబట్టి ఉత్వసంధి. గంగను ప్లస్ ఇచ్చాడు. గంగనిచ్చాడు. ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏడో బిట్టు. పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించబడిన పాఠం పేరేమిటి? పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటి. ఆన్సర్లు చూద్దామండి. ఆప్షన్స్ చూద్దాము. ఏ ఆంధ్ర వైభవం, బి మాతృభూమి, సి శతక సౌరభం, డి న్యాయాత్ర. యువర్ కౌంట్డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్ర వైభవం. పాడరా ఓ తెలుగువాడ ఆంధ్ర వైభవంలో ఉందండి. మరి ఈ యొక్క ఆంధ్ర వైభవం అనే పాఠము ఇక్కడ
కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించడం జరిగిందండి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో బొండాడ అనే గ్రామంలో జన్మించారు. స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు రచించారండి. ప్రస్తుత పాఠ్యభాగం అంటే ఆంధ్ర ఆంధ్ర వైభవం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించడం జరిగిందండి. అదేవిధంగా మరి ఈ పాఠం ఆంధ్ర వైభవం అనే పాఠం ఆంధ్ర కవుల ఘనతను, ఆంధ్ర ప్రాంతాన్ని పాలకుల కీర్తిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వేటి కలయికతో ఏర్పడే సమాసమే కర్మధారయ సమాసం. ఏ నామవాచకము క్రియ రెండింటి కలయిక వల్ల ఏర్పడిందండి. బి నామవాచకము విశేషణము రెండిట్ల వల్ల ఏర్పడే సమాసమే కర్మధారయ సమాసమా. సి క్రియా పదము విశేషణ పదము రెండు కలిస్తే ఏర్పడుతుందా. డి క్రియా విశేషణం నామవాచకం ఈ మూడింటి కలయిక వల్ల ఏర్పడుతుందా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. కర్మధారయ సమాసము చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, ఎక్స్పెక్ట్ చేయం మనం. మరి ఆన్సర్ ఆప్షన్ బి నామవాచకము విశేషణము ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడేదే కర్మధారయ సమాసము. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వ బిట్టు. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే పలానా కాన్సెప్ట్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తానండి. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యం చెప్పినట్లయితే ఏ అలంకారం అవుతుంది. సాదృశ్యం అంటే పోలికండి, సాదృశ్యము అంటే పోలిక. ఏ ఉపమాలంకారము, బి ఉత్ప్రేక్ష అలంకారము, సి రూపక అలంకారము, డి శ్లేష అలంకారము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపమాలంకారము. చూడండి, ఆప్షన్లు పెడుతున్న కొద్ది మీలో ఉత్సాహం రెట్టింపు వస్తుందండి. మరి ఎప్పుడు కూడా ఈ యొక్క ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలండి. ఇలా ఉన్నప్పుడే మీరు మరిన్ని బిట్లను మరిన్ని వీడియోలు చూడడానికి ఉత్సాహకరంగా ఉంటుంది. మీ మనసులో 3-4 ఆప్షన్లు అనుకుంటుంటారండి, కానీ కరెక్ట్గా నేను చెప్పేసరికి ఓహో ఇదా అంటే ప్రశ్నకి బిట్కి ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది కూడా చివరికి కన్ఫ్యూజన్గా ఉంటుందండి. అందు గురించనే ఈ టైమర్ సిస్టమ్ని తీసుకొచ్చానండి. సో ఒక్కసారి మీరు 9వ దానికి ఆన్సర్ ఒకవేళ ఏ అనుకుంటే ఏ అని పెడతారు, బి అంటే బి. ఒకసారి మీరు పెట్టిన ఆన్సరు నేను చెప్పిన ఆన్సర్తో ఈక్వల్ అయితే చాలా ఉత్సాహంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అదే వింటూ ఉన్నారనుకోండి, అది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారా, ఆ మెథడ్ అనేది మిస్ అయిపోతుందండి. ఎప్పుడైతే అది మిస్ అయ్యిందో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్లో మనం తప్పు పెట్టే అవకాశం ఉంటుందండి. మరి దీనికైతే మన ఆన్సరు ఆప్షన్ ఏ ఉపమాలంకారం, పోలిక ఉపమాలంకారము. ఓకేనండి. ఊహ ఉత్ప్రేక్ష అలంకారము. 10వ బిట్ చూద్దామండి. మనుల మూట శతక రచయిత ఎవరు. ఏ మునిప్ప, బి శివరామరాజు, సి మల్లావధాని, డి నరసమ్మ. మనుల మూట శతక రచయిత. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి శివరామరాజు. మనుల మూట శివరామరాజు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 11వ బిట్టు. పలుకుకి సరైన నానార్థం కానిదేంటి. అందులో 3 కరెక్ట్ అయినది ఉంది, ఒకటి సరికాని నానార్థం ఉందండి. అందుకే డిఫరెంట్గా ఉన్నాయి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ నింద, బి మాట, సి తలపు, డి ఖండము. మరి పలుకుకి సరైన నానార్థం కానిది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి తలపు. పలుకుకి నానార్థాలు నింద, మాట, ఖండము. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. 12ది. 16 రాత్రులు కథా సంకల్పాన్ని రచించింది ఎవరు. ఏ సింగమనేని నారాయణ, బి కొండేపూడి లక్ష్మీనారాయణ, గుర్రం జాషువా, డి బులుసు వెంకటరమణయ్య.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి బులుసు వెంకటరమణయ్య 16 రాత్రులు. చూద్దామండి. 16 రాత్రులు రచయిత బులుసు వెంకటరమణయ్య గారు కదా. ఈయన విజయనగరం జిల్లాలో రామతీర్థంలో జన్మించారండి. రావు రమణయ్య కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గణపతిరాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటక గాథలు, దీపకలికలు, 16 రాత్రులు వీటిని రచించారండి. చెన్నయ్య సూరి బాల వ్యాకరణానికి నాటిక కూడా రాశారండి. ఈయన నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పాఠం నుంచి స్వీకరించబడిందండి. ఈ పాఠం ఇది నా యాత్ర అనుకుంటానండి. ఇది మరి కామెంట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పంక్తి సరైన నానార్థాలు గుర్తించండి. పంక్తి సరైన నానార్థాలు గుర్తించండి. ఏ వరుస సేన, బి చిలుక పలక, సి చూపు కప్పు, డి దిశ ఆశ్రయం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పంక్తి ఆన్సర్ ఆప్షన్ ఏ వరుస సేన. మనం పంక్తి భోజనాలు అంటాం కదండి. పంక్తి భోజనాలు అంటే వరుసలో భోజనాలు చేస్తుంటాం కదా, అది పంక్తి అంటే వరుస సేన. నెక్స్ట్ పెట్టండి 14 పెట్టండి. మధుర శ్రీనాథ అనే బిరుదు ఎవరికి ఉంది? మధుర శ్రీనాథ ఏ సింగమనేని నారాయణ, బి కొండేపూడి లక్ష్మీనారాయణ, సి గుర్రం జాషువా, డి బులుసు వెంకటరమణయ్య. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మధుర శ్రీనాథ ఆన్సర్ ఆప్షన్ సి గుర్రం జాషువా. ఇప్పుడు గుర్రం జాషువా గురించి చూద్దామండి. ఈయన మరి వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలో గుంటూరు వినుకొండలో జన్మించాడండి. చూడండి, గుంటూరు వినుకొండ జన్మించారు. ఈయన రచనలు గబ్బెలం, పెరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు. ఎక్కువ మొదట్లో గబ్బెలం, పెరదోసి, ముంతాజ్ మహల్ అందరికీ తెలుసు అండి. కాందిశీకుడు వరకు తెలుసు అందరికీ. ఇక్కడ ముసాఫర్లు అనే రచన చేసింది ఎవరని అడిగాడు అనుకోండి, చాలా కన్ఫ్యూజ్ పడిపోతాం. ఈయనకి అనేక బిరుదులు ఉన్నాయండి. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి. ఇది తెలుసు అండి అందరికీ. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని. మధుర శ్రీనాథ, విశ్వ కవి సామ్రాట్ గుర్రం జాషువా అనే ఎన్ని బిరుదులు చూడండి ఎన్ని ఉన్నాయో. కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు అయితే ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎర్రరాళ్ళు విగ్రహవాక్యం తెలపండి. ఏ షష్ఠీ తత్పురుష సమాసం, బి సంభావన పూర్వపద కర్మధారి సమాసం, సి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం, డి ద్విగు సమాసం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ విశేషణం అనేది పూర్వపదం అంటే ముందు పదంలో ఉంది. ఇది ఎర్ర అనే ఒక విశేషణం కలిగినటువంటి రాయి కాబట్టి ఆ విశేషణం ఎక్కడ ఉంది? పూర్వపదం అంటే ముందు పదములో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. 16వ బిట్ చూద్దామండి. సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఏది? ఏ శతకం, బి కథానిక, సి ఖండకావ్యం, డి గేయం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్
ఆప్షన్ సి ఖండకావ్యం. సందేశం అనే పాఠ్యాంశం ఖండకావ్యంలోనిది. మరి ఖండకావ్యం అంటే ఏంటో చూద్దామండి. మహాకావ్యముల నుండి, పెద్ద కావ్యం నుండి ఒక ఘటనను తీసుకొని ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టములను అలా రాసినటువంటి కావ్యాన్ని ఖండకావ్యం అంటారండి. దీనిలో వ్యర్థ పదాలకు వర్ణనకు అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఖండకావ్యం సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటిషన్ ఉంటుంది. దానిలో ఒక్కదాని గురించి చెప్పడాన్ని రసాత్మకమైనటువంటి ఘటనలు తీసుకోవడాన్ని ఖండకావ్యం అంటారండి. మరి ఇక్కడ ఏ ఏ ప్రక్రియలు ఉన్నాయో ఇక్కడ చూద్దామండి. ఏ ఏ పాఠానికి ఏ ఏ ప్రక్రియలు ఉన్నాయి. ఆంధ్ర వైభవం అనేది గేయ ప్రక్రియ. మాతృభూమి అనే పాఠము కథానిక ప్రక్రియ. శతక సౌరభం అనే పాఠము శతక ప్రక్రియ. నా యాత్ర యాత్రా రచన, ఇందాక చూసాం కదండి. యాత్రా రచన అనేది నా యాత్ర అనే పాఠంలోదండి. అదేవిధంగా సందేశం అనే పాఠ్యాంశం ఖండకావ్యంలోనిది. పయనం అనే పాఠము మాండలిక కథ అనే ప్రక్రియలోనిది. పయనం. చైతన్యమూర్తులు అనేది వ్యాసం అండి. ఇవి ఈ యొక్క ప్రక్రియలకు సంబంధించినటువంటి పిక్చర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వది బుభుక్ష అంటే అర్థం ఏమిటి? ఏ ఆకలి, బి ఆర్ద్రత, సి అవసరం, డి అవకాశం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఆకలి. ఆకలి అండి. బుభుక్ష అంటే ఆకలి. 18వదండి మనుషుడు. మనుషుడు వికృత పదం తెలపండి. ఏ మనుషుడు, బి మనిషి, సి మనుజుడు, డి మానవుడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మనుష్యుడు. చూడండి, కన్ఫ్యూజ్గా కావాలని ఈ విధమైనటువంటి ఆప్షన్లు అయితే నేను ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి మనిషి. మనిషి. మరి వీడియో అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి యూజ్ అవుతుందండి. మరి వీడియో నచ్చితేనే లైక్ చేయండి. 19వ బిట్ చూద్దామండి. గిరి ఎక్కడున్నావు? క్రింది వానిలో ఏ వాక్యం ఇది? ఏ నిషేధార్థక వాక్యము, బి ఆశీర్వాదక వాక్యము, డి సి ఆశ్చర్యార్థక వాక్యము, డి ప్రశ్నార్థక వాక్యము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నార్థక వాక్యము. ఇక్కడ ప్రశ్న క్వశ్చన్ ఉంది కదండి, దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం. ఇక్కడ నిషేధార్థక వాక్యం అంటే చేయొద్దు, రావద్దు, ఉండొద్దు ఇలాంటిదండి. బాగుండగాక ఆశీర్వాదనంలాగా ఉంటే ఆ వాక్యాన్ని ఆశీర్వచన వాక్యం అంటామండి. ఆశ్చర్యార్థం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే మాత్రం దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని మనం చెప్పుకోవచ్చండి. 20వ బిట్ అండి. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది ఏ వాక్యం? ఏ క్వార్థకం, బి సత్రార్థకం, సి ఛేదార్థకము, డి ఏది కాదు. ఇక్కడ క్వార్థకము, సత్రార్థకము, ఛేదార్థకం వీటి గురించి అండి బిట్ అయితే. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సత్రార్థకం. ఆప్షన్ బి సత్రార్థకము. అంటే ఇక్కడ ఇది ప్రజెంట్ టెన్స్, బాధపడుతున్నాడు ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి సత్రార్థకం అండి. ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి సత్రార్థకము. దాని గురించి మరొకసారి వస్తుందండి, ఒకసారి చూద్దామండి. ఇక్కడ గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే క్వార్థకం అండి. పాస్ట్ టెన్స్ ఉంటే క్వార్థకము. భూతకాల అసమాపక క్రియ భూతకాలంలో ఉండాలి. క్రియ అసమాపకంగా ఉంటే దాన్ని క్వార్థకం అంటాము. అదే వర్ధమాన కాలంలో ఉంటే దాన్ని సత్రార్థకం అంటాము. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది సత్రార్థకం అండి. అదేవిధంగా ఛేదార్థకం అంటే భవిష్యత్ కాలం అండి. భవిష్యత్ అంటే పడితే, చేస్తే, చేస్తే, బాగా చదివితే, అలాగా రెండు ఆటల రిలేషన్ ఉంటే అది ఛేదార్థకం అండి.
బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే జాబ్ వస్తుంది. ఈ విధంగా రెండు ఆటలు రిలేటెడ్గా ఉంటుంది చేదార్థకం అంటే. అదే భూతకాలం ఉంటే వార్తకము, వర్తమాన కాలం ఉంటే సత్రార్థకము, రెండు వాక్యాల రిలేషన్ ఉంటే చేదార్థకం అంటే. చేస్తే చేదార్థకం. 21వ బిట్ చూద్దామండి. సమదృష్టి పాఠ్య ప్రక్రియ పేరేమిటి? ఏ ఇతిహాసం, బి గజల్, సి ఆత్మకథ, డి వచన రచన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి గజల్. సమదృష్టి గజల్, సమదృష్టి గజల్. మరి ఇక్కడ చూద్దామండి, ప్రక్రియల గురించి చూద్దామండి మరొకసారి. మేలుమలుపు అనేది కథా ప్రక్రియ అండి. చరమాల్యన్యం వచన కవిత, నాటి చదువు ఆత్మకథ, నాటి చదువు ఆత్మకథ. సమదృష్టి గజల్, భువన విజయం సాహితీ రూపకం, ఆతిథ్యం ఇతిహాసం, కళా వారసత్వం వ్యాసం. ఇవి కలిగినటువంటి అండి ప్రక్రియలు. మరొకసారి 22వ బిట్ అండి. భుజంగము అర్థం ఏమిటి? ఏ ఆకాశం, బి భూమి, సి సర్పము, డి గజము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. భుజంగము. ఆన్సర్ ఆప్షన్ సి సర్పము. భుజంగము సర్పము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చైతన్యం పదానికి నానార్థం కానిది ఏది? చైతన్యం. ఏ తెలివి, బి ప్రాణం, సి స్వర్గం, డి ప్రకృతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నానార్థం కానిది అని అడిగాడండి చైతన్యంకి. ఆన్సర్ ఆప్షన్ సి స్వర్గం అండి. తెలివి. చైతన్యం అంటే తెలివి, చైతన్యం అంటే ప్రాణము, చైతన్యం అంటే ప్రకృతి, కానీ స్వర్గం కాదండి. నెక్స్ట్ పెట్టండి 24వది. క్రతువు పదానికి నానార్థాలు కానిది? ఏ యజ్ఞం, బి విష్ణువు, సి ఒక ప్రజాపతి, డి కాముకత్వం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కాముకత్వం. అంటే క్రతువుకి నానార్థాలు చూద్దామండి. యజ్ఞం, విష్ణువు, ఒక ప్రజాపతి, క్రతువు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండటమే ఈ పాఠ్య ఉద్దేశం. పాఠ్య ఉద్దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చరమాలిన్యం, బి సమదృష్టి, సి ఆతిథ్యం, డి నాటి చదువు. మరి ఇలా పిక్చరైజేషన్తో చూపిస్తున్నటువంటి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే, మీకు ఏ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే తప్పనిసరిగా వీడియో అయితే చేసి పెడతాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ చరమాలిన్యం. చరమాలిన్యం. నెక్స్ట్ పెట్టండి 26వది. చిట్ట అడవి విడదీయండి. ఏ చెరువు ప్లస్ అడవి, బి చిట్టా ప్లస్ అడవి, సి చివరా ప్లస్ అడవి, డి చీరా ప్లస్ అడవి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ చెరువు ప్లస్ అడవి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 27వది. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఇది ఏ వాక్యం? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఇది ఏ వాక్యం? ఏ ఉత్తమ పురుష, బి మధ్యమ పురుష, సి ప్రథమ పురుష, డి అధమ పురుష. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. తప్పనిసరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక మార్క్ వచ్చి బిట్ అండి ఖచ్చితంగా. ఆన్సర్ బి మధ్యమ పురుష. ఇక్కడ నీవు మధ్యమ, దాని గురించి కూడా వివరంగా చూపిస్తానండి. మరి ఇక్కడ నీవు అనేది మధ్యమ పురుష అండి.
నేను అనేది ఉత్తమ పురుష అండి. నేను అనేది ఉత్తమ పురుష. వాటన్నిటి గురించి లాస్ట్లో చూద్దామండి. 28వ బిట్టు. అతడు గొప్ప విద్యావంతుడు. అతడు గొప్ప విద్యావంతుడు. ఇది ఏ వాక్యం? ఏ ఉత్తమ పురుష, బి మధ్యమ పురుష, సి ప్రథమ పురుష, డి అధమ పురుష. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అతడు అని వచ్చింది కదా, ఏదో చూడండి. ఆన్సర్ ఆప్షన్ సి ప్రథమ పురుష. ఆప్షన్ సి ప్రథమ పురుష. ఇప్పుడు వాటి గురించి చూద్దామండి. ఇక్కడ ఉత్తమ పురుషాలు నేను, మేము, ఐ అండ్ మీ అని వచ్చింది అనుకోండి, అది ఉత్తమం. మనకు మనం అనుకోవడం ఉత్తమం కదండి, అదండి. నేను, మేము అనుకోవడం చాలా చాలా ఉత్తమం, అందుకే ఉత్తమ పురుష. నువ్వు, మీరు అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో, లేదంటే మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తే అది మధ్యమ పురుషలోకి వస్తుందండి. అదే అతడు ఆడు ఉన్నాడు కదరా అని చెప్తుంటే కదా, ఎవరో అన్నోన్ పర్సన్ గురించి చెప్తుంటే అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి అని చెప్పింది ప్రథమ పురుషులోకి వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అల్పపీడనం కవితా సంపుట నుండి ఏ పాఠంకు స్వీకరించబడింది? ఏ పాఠంలో స్వీకరించబడింది? అల్పపీడనం కవితా సంపుట నుండి ఏ పాఠంకి స్వీకరించారు? ఏ సమదృష్టి, బి నాటి చదువు, సి మేలుమలుపు, డి చిరమాలిన్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అల్పపీడనం అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఏ పాఠానికి వచ్చింది అది? ఆన్సర్ ఆప్షన్ ఏ సమదృష్టి. సమదృష్టి. సమదృష్టి పాఠాన్ని పైడి తెరేష్ బాబు గారు రచించడం జరిగిందండి. మరి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ రచన చూడండి. అల్పపీడనము, హిందూ మహాసముద్రము వంటి రచనలు అయితే చేశారండి ఈ పైడి తెరేష్ బాబు గారు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి, లాస్ట్ బిట్. అనంతం అనే కథల సంపుటి నుండి ఇంకా చాలా చాలా వెనకాల దినోత్సవాలు చాలా చాలా ఉన్నాయండి, కంగారు పడొద్దు, ఇంకా ఉన్నాయి. అనంతం అనే కథల సంపుటిని రచించింది ఎవరు? ఏ కొండేపల్లి లక్ష్మీనారాయణ, బి బులుసు వెంకట రమణయ్య, సి గుర్రం జాసువా, డి సింగమనేని నారాయణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సింగమనేని నారాయణ. అనంతం అనే కథ సింగమనేని నారాయణ. ఇక్కడ చూడండి, సింగమనేని నారాయణ. మరి ఈయన నారాయణ గారు అనంతపురం జిల్లాలో బండ మీద పల్లిలో జన్మించారండి. తల్లిదండ్రులు సంజమ్మ, రామప్పలండి. మరి ఈయన అనంతము, సీమ కథలు, సింగమనేని కథలు పేర్లతో అనేక కథా సంపుటాలు రచించారండి. ఈయన ఈ పాఠం అనంతం అనే కథల నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇక్కడ మరి 8వ తరగతి పాఠంలో ఉన్నటువంటి కవులు, కాలాలు, శతకాలు ఉన్నాయండి. మరి గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం. ఇక్కడ చూడండి, విద్యార్థి శతకం మల్లవదాని, విద్యా శతకము మునెప్ప. చాలా కన్ఫ్యూజ్ అవుతామండి, చూసుకోండి. మల్లావదాని విద్యార్థి, మునెప్ప విద్యా శతకం. భాస్కర్ శతకం తెలిసినదే, మారద వెంకయ్య. కుమార శతకం పక్కెప్పలసయ్య, ఇవన్నీ తెలిసినవే. దాసరథి కంచర్ల గోపన్న. ఇది మనుల మాట శతకాన్ని రచించింది, ఇందాక వచ్చిందండి బిట్టు. మాచిరాజు శివరామరాజు నారాయణ శతకం బొమ్మెర పోతనండి. అదేవిధంగా వరదరాజ శతకం నరసమ్మ. అదేవిధంగా మిత్ర సాహస్రి శతకాన్ని కొండూరు వీర రాఘవాచార్యులండి. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందని మరలా చెప్పడం జరుగుతుంది. ఒకసారి రీకాల్ మరలా గుర్తు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి వీడియో అయితే చేరాలండి. ఇంకా కొంతమంది గురించి మిస్ అయిందండి, వాటి అన్నిటి గురించి చెప్పేద్దామండి. దేవి ప్రియగా పేరు పొందిన వాళ్ళు ఎవరు? షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్ ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లాలో. ఓకే అండి. మరి అమ్మ చెట్టు అనే రచన ఎవరు రచించారు? షేక్ ఖాజా హుస్సేన్. అదేవిధంగా గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం ఇవన్నీ షేక్ ఖాజా హుస్సేన్ గారు రచించిన రచనలు అండి. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. గాలి రంగు అనే కవితా సంపుటిని కూడా షేక్ ఖాజా హుస్సేన్ గారు
రచించడం జరిగిందండి. మరి ఈ పాఠాన్ని ఇదండి దేవి ప్రియగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్. నెక్స్ట్ అండి మరి ఆత్మకథ మామిడిపూడి వెంకటరమణయ్య గారండి. మరి మారుతున్న సమాజం నా జ్ఞాపకాల పేరుతో ఆత్మకథను రాసుకోనున్నారండి ఈయన. ఎవరండి? మామిడిపూడి వెంకట రంగయ్య. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. నెక్స్ట్ చూద్దామండి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచనలు చూద్దామండి ఒకసారి. మరి అమూల్యమైనటువంటి వ్యాసాలు రాశారండి ఈయన. మరి దేశ చరిత్ర, భాషా సాహిత్యాలు పరిశోధించి అమూల్యమైనటువంటి వ్యాసాలు రాశారు. అదేవిధంగా కవుల చాటువులను సేకరించారండి. చాటుపద్య మణిమంజరిని కూర్చింది ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. చాటుపద్య మణిమంజరిని కూర్చింది ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. అదేవిధంగా ఈయన శతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని రచించారండి ఈయన. సుబ్బన్న గారు సరస్వతి పుత్ర సుబ్బన్న. అవధాని పితామహ సివి సుబ్బన్న. అవధాని పితామహ సివి సుబ్బన్న. ఇక్కడ గజల్ అంటే ఏమిటో చూద్దామండి. గజల్ అనే పదం గజాల్ నుండి పుట్టిందండి. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిందండి ఇది. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అండి. రాగాలని ఆలాపన. ఓకే అండి. ఇక్కడ పల్లవిని మత్తలా అంటారండి. పల్లవిని మత్తల, చరణాన్ని మక్త. మత్తల మక్త, పల్లవి చరణం, మత్తల మక్త. అదేవిధంగా అంత్యప్రాసతో పట్టే కవి నామముద్ర ఉంటుందండి. తకల్లాష్, గజల్ యొక్క తకల్లాష్ అని అంటారండి. మరి ఇక్కడ సింపుల్గా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ కొండంత భావాన్ని గోరంతతో చెప్పే రసగులికే ఏమిటి? గజల్. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుల్లికని పేరే గజల్. ఓకేనండి. ఇంపార్టెంట్ కాబట్టి పెడుతున్నానండి, అర్థం చేసుకోవాలి మిత్రులు. ఇక్కడ దేవులపల్లి వారి రచనలు చూద్దామండి. మరి కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవేణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఇలాంటి ఎన్నో రచించారండి ఈయన. మరి ఈయనకి కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఉంది ఫ్రెండ్స్. దేవులపల్లి కళాప్రపూర్ణ. ఓకేనండి. మరి ఇక్కడ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 19వ తేదీన మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మాతృభాషా దినోత్సవం ఆగస్టు 29. జాతీయ సైన్స్ దినోత్సవం జనవరి 15. ఇవి టెక్స్ట్ బుక్లో 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. అందు గురించి మీకోసం ప్రత్యేకంగా తీయడం జరిగింది. మరి చూద్దామండి. అక్టోబర్ 22వ తేదీ ప్రపంచ విలువల దినోత్సవం. అక్టోబర్ 22. మరి వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18. వారసత్వం ఏప్రిల్ 18. శ్రామిక దినోత్సవం మే 1. వారసులు ఎప్పుడు వస్తారండి? ఏప్రిల్లో వస్తారు. మనకి సెలవుల్లో వస్తారు. వారసులు ఏప్రిల్లో వస్తారు. వాల్యూస్ ఎప్పుడు కూడా అక్టోబర్లో మాట్లాడతాం, అంటే దసరా దగ్గర వాల్యూస్ మాట్లాడతాం. సైనికులు జనవరి 15. మరి జనవరిలో పెరేడ్ అది చేస్తాం కదండి, అప్పుడు మనం సైనిక దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ అండి మే 14న వలస, అంటే సెలవుల్లో వలసలు వెళ్తాం కదండి, అదండి. వారసత్వంగా వచ్చేది ఏప్రిల్లో వస్తుంది, వలస మేలో వస్తుందండి. మరి మానవతావాద దినోత్సవం జూన్ 21. మరి జూన్లో 12వ తేదీన స్కూల్ పెడతారు. 21వ తేదీన మానవతావాది బయటకు వచ్చి బాగా బుద్ధిగా చదువుకుంటాడండి పిల్లలు. మానవతావాద దినోత్సవం. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11 అండి. జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. నెక్స్ట్ ఏప్రిల్ 5వ తేదీని సమతా దినోత్సవం అండి. ఏప్రిల్ 5వ తేదీ సమతా దినోత్సవం. మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం అండి. మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయనండి, కొత్తగా కాదండి. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవము జనవరి 2. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జనవరి 2. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.